కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ మిక్సీ ఏదైనా కొనండి 800 నుండి 1000 రూపాయల వరకు తగ్గింపు పొందండి. సహసమర్పణ GRT Stylus. నమస్తే, వెల్కమ్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. ఫ్యామిలీస్ అందరూ కూర్చున్నారు కదండి రెడీగా. రెండు ఫ్యామిలీస్ ఎవరు వస్తారు, ఎంత బాగా ఆన్సర్స్ చేస్తారు, క్వశ్చన్స్ ఏం అడుగుతారు, మనకు తెలుసా లేదా ఆన్సర్స్, ఇవన్నీ చూసుకోవడానికి రెడీగా కూర్చున్నారు కదండి. మీ జనరల్ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళ జనరల్ నాలెడ్జ్ ఫస్ట్ టెస్ట్ చేద్దాం. దాని తర్వాత ఎవరు గెలిచారో వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి పంపిద్దాం. మీకు కూడా గిఫ్ట్ ఇస్తాను, ఎలా ఇస్తానో క్వశ్చన్ తర్వాత అడుగుతానండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన కుటుంబాల్లో శ్రీనివాసరావు గారి కుటుంబం, వెల్కమ్ సార్. శ్రీనివాసరావు గారి కుటుంబం వచ్చేసిందండి. ఇంకో కుటుంబం ఇక్కడ వచ్చారు. వీళ్ళతో పాటు పోటీ పడి మరి పాయింట్స్ ఎక్కువ సంపాదించుకుంటారా తక్కువ సంపాదించుకుంటారా, వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు చూద్దాం. శర్మ గారి కుటుంబం, వెల్కమ్ సార్. శర్మ గారి కుటుంబం అలాగే శ్రీనివాసరావు గారి కుటుంబం, రెండు కుటుంబాలు రెడీగా ఉన్నాయండి. శర్మ గారు, మీ కుటుంబ పరిచయం. నా పేరు వేణుగోపాల్ శర్మ అండి, గవర్నమెంట్ సర్వెంట్ అండి. హాబీస్ వచ్చి జానపద గేయాలు పాడడం ఎక్కువ, జానపద గేయాలు వినడం, చిత్రలేఖనం. జానపద గేయాల మీద బాగా మీకు పట్టుంది, అంటే వినడము పాడడం కూడా ఇష్టం అండి. చాలా వెరీ గుడ్ అండి, మంచి టేస్ట్ అండ్ వెరైటీగా ఉంది హాబీ. ఫస్ట్ టైం ఐ లైక్ ఇట్ వెరీ మచ్. నాకు జానపద గేయాలంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. నా పేరు గీత అండి, నేను హౌస్ వైఫ్. వాచింగ్ టీవీ నా హాబీస్. సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్, అలాగే మా పిల్లలు ఇద్దరికి కూడా సంగీతం నేర్పిస్తున్నాను. వెరీ గుడ్ అండి, సూపర్. నా పేరు పల్లవి, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్ అండ్ రీడింగ్ బుక్స్. సింగింగ్, డాన్సింగ్, రీడింగ్ బుక్స్. చాలా టైం సరిపోద్ది నీకు, ఓల్డ్ అంత టైం అడ్జస్ట్ అయిపోద్ది. ఆల్ ద బెస్ట్. పేరు పావని, 5th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చి డాన్సింగ్ అండ్ డ్రాయింగ్. డాన్సింగ్ అండ్ డ్రాయింగ్. ఓకే, డ్రాయింగ్ ఇక్కడి నుంచి వచ్చింది. యా. నా పేరు శ్రీనివాసరావు అండి, ప్రైవేట్ ఎంప్లాయ్. క్రికెట్ చూస్తాను. క్రికెట్ ఎక్కువ. సినిమా పందాలు ఏం లేవండి, నో బెట్టింగ్స్. బెట్టింగ్స్ వద్దండి, హాయిగా ఎంజాయ్ చేయండి. నా పేరు విజయలక్ష్మి అండి, హౌస్ వైఫ్. హాబీస్ వచ్చేసి స్టిచ్చింగ్, ఎంబ్రాయిడింగ్. పేరు జి అనుష, నేను 7th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి పెయింటింగ్, రీడింగ్ కామిక్స్. నా పేరు జి జాహ్నవి, మై హాబీస్ డ్రాయింగ్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. ఏ క్లాస్? 4th. నువ్వు చదివిన కామిక్స్లో ఏదైనా గుర్తుందా నీకు? కామిక్ మంచిది, జోక్ ఏదైనా గుర్తుందా లేదా? సరే, అయితే మనం శర్మ గారి జానపద గేయంతో మన ఎపిసోడ్ మొదలెడదాం. ఒక మంచి జానపద గేయం వినిపించండి సార్. గల్లు 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 గజ్జల బండి, వాడు గజ్జలన్నయ్య ఏడాయ ఎద్దుల బండి. అబ్బావన్ మంకుదనము గంగలవను, వాడన్న మాట తప్పడాయే వాగులవను. గల్లు 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 గజ్జల బండి, వాడు గజ్జలన్నయ్య ఏడాయ ఎద్దుల బండి. అబ్బావన్ మంకుదనము గంగలవను, వాడన్న మాట తప్పడాయే వాగులవను. సిగ్న పూలు పెట్టుకొని సినిమాకు పోతే, ఆ సిగ్న పూలు పెట్టుకొని సినిమాకు పోతే, వాడు సీటి కొట్టి పిలువడాయే ఆ మందిలో. అబ్బావన్ మంకుదనము గంగలవోను, వాడన్న మాట తప్పడాయే ఆ మందిలో. గల్లు 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 గజ్జల బండి, వాడు గజ్జలన్న ఎయ్యడాయే ఎద్దుల బండి. బాగుంది, డప్పు ఉంటే ఇంకా అదిరిపోద్ది కదా సార్. మ్యూజిక్ సపోర్ట్. జానపద గేయాల్లో ఆ ఊపు ఉంటుందండి, ఒక మంచి ఫీల్ ఉంటుంది, ఏదో తెలియని ఒక ఫీల్ బాగుంటుంది. ఓకే, రూల్స్ తెలుసు కదండి. ఫస్ట్ రౌండ్ ఫాదర్స్ రౌండ్. మీకు 2 ప్రశ్నలు ఉంటాయండి. ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ ఎవరికి అనేది నేను ఇప్పుడు బొమ్మ బొరుసు వేస్తున్నాను. మీరు చెప్తారా బొమ్మ. మీరు చెప్తారా? బొమ్మ. బొమ్మ మీద ఏమైనా పాట ఉందా జానపదం? బొమ్మ బొరుసా వచ్చావా, బొమ్మ బొరుసా వచ్చావమ్మా, నీవే నాకు తెచ్చావమ్మా. బొమ్మ బొరుసా వచ్చావమ్మా, నీవే నాకు తెచ్చావమ్మా, ఏమీ తెచ్చిందమ్మా. ఇక్కడ వచ్చింది, బొమ్మ రాలేదు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీదే శ్రీనివాసరావు గారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్.
ఎక్కువ మంది మగవాళ్ళు ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేస్తారు? మూవీస్ చూస్తారు, ఇష్టమైన సినిమాలు తెచ్చుకొని సీడీలు డివిడీలు చూస్తారు, ఫ్రెండ్స్తో ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు, వేసుకో పంచు అంతే ఇంకా ఆడేస్తారు, నెట్ సర్ఫింగ్ చేస్తారు, నెట్లో మొత్తం ఏమేం చూడాలనుకున్నారో ఇన్నాళ్ళ నుంచి మొత్తం ఒక్కళ్ళు ఉన్నప్పుడు మొత్తం చూసేస్తారు, ఫ్రెండ్తో పార్టీ చేసుకుంటారు, రండి రా మా ఇంట్లో పార్టీ మా ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పేసి పార్టీ చేసుకుంటారు. ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు? మూవీస్ చూస్తారు, ఫ్రెండ్స్తో ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు, నెట్ సర్ఫింగ్ చేస్తారు, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటారు. ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటారు. ఆహా రెడీ అంతే. ఇంకా ఫ్రెండ్స్తో పార్టీ మీరేం చెప్తున్నారు సార్? ఆల్టర్నేట్ నెక్స్ట్ ఫ్రెండ్స్తో ప్లేయింగ్ కార్డ్స్. ఫ్రెండ్స్తో ప్లేయింగ్ కార్డ్స్. ఎస్. అంటే మిగతా రెండు అసలు సంబంధం లేని మనకి. సర్ఫింగ్ ఇస్ ఇందులో ఇంకోటి పెట్టాలి, వంట చేసుకుంటాడు అలాంటివి పెట్టలేదు చూసారా? తెలుసు వాళ్ళకి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు. మరి మూవీస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? 75% సినిమాలు చూస్తారు మంచి వాళ్ళు. అంటే పార్టీలు నాలాగా మందు కింద అలవాటు లేని వాళ్ళు, ప్లేయింగ్ కార్డ్స్ అలవాటు లేని వాళ్ళు సినిమాలు చూసుకుంటుంటారు అనమాట కూర్చొని. ఓకే, నెట్ సర్ఫింగ్ చేస్తారా? డెఫినెట్గా తక్కువే ఉంటారు, 25% ఉంటారు. మీలో ఒకరికి 100, ఒకరికి 50 వచ్చాయి. మరి ఫ్రెండ్స్తో ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్న వాళ్ళకి డబ్బులు వచ్చాయా లాభం? మరి పార్టీ చేసుకుంటున్న వాళ్ళకి డబ్బులు లాభం అయిందా లాస్ అయిందా చూద్దాం. 50 పాయింట్స్ పార్టీ చేసుకోవడం, 100 పాయింట్స్. చూసారా, ప్యాక్ ఆడితే డబ్బులు అప్పుడే పోయినాయి, కార్డ్స్ ఆడితే 50 పోయింది అప్పుడే. ఓకే సార్, 50 పాయింట్స్ ఇక్కడ, 100 పాయింట్స్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ మీదే, లీడ్లో ఉన్నారు కాబట్టి. ఓల్డేజ్ సిస్టమ్స్ ఏంటి? అంటే వీళ్ళకి వయసు అయిపోయింది, వయసు మీద పడింది అని తెలిపే విషయాలు ఏంటి? సిమ్టమ్స్ ఏంటి? ఓల్డేజ్ సిమ్టమ్స్ ఏంటి? మతిమరుపు, మర్చిపోవడం, తెల్ల జుట్టు వైట్ అవ్వడం, కాళ్ళ నొప్పులు, నేను నడవలేనురా నొప్పులు అని అనడం, కంటి చూపుతో ప్రాబ్లమ్స్ అవ్వడం, ఏరా ఎక్కడున్నావు ఇక్కడే ఉన్నా అంటున్నావు కనపడట్లేదేంటి అని చెప్పడము, లేకపోతే ఏ వస్తువు కనపడకపోవడం, అక్కడే పెట్టినా కూడా ఎతకడం. ఓల్డేజ్ సిమ్టమ్స్ ఏంటి? మతిమరుప, తెల్ల జుట్ట, కాళ్ళ నొప్పుల, కంటి చూపుతో ప్రాబ్లమ్స్. మతిమరుపు, మర్చిపోవడం. మర్చిపోయి చెప్పలేదుగా మీరు ఇది? లేదు, మీకు ఓల్డేజ్ కాదు కాబట్టి మీరు కరెక్ట్గా చెప్పారు, మర్చిపోలేదు. కాళ్ళ నొప్పులు ఓల్డేజ్ సిమ్టమ్స్. ఓకే, ఈ లెక్క నేను ఓల్డే, నాకు నిలబడి కాళ్ళు వస్తున్నాయి. ఓకే, కాళ్ళ నొప్పులు, మతిమరుపు పక్కన పెట్టేస్తే కంటి చూపుతో ప్రాబ్లమ్స్ డి. 75% కంటి చూపు మందగించిందంటే అడిగి వయసు మీద పడుతున్నట్టు లెక్క. ఐ మీన్ మరీ అంటే చిన్నప్పుడే సైట్ వచ్చినప్పుడు అలా కాదండి. బి, తెల్ల జుట్టు. 100% తెల్ల జుట్టు. మతిమరుపుకి కాళ్ళ నొప్పులకి 50-25 వచ్చాయి. ఎవరికి 25? మీరు మర్చిపోయి చెప్పినట్టున్నారు. 25 మీకు, 50 మీకు. 50-25 ఒక 25 పాయింట్స్ మీకు డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 100-125. ఫాదర్స్ రౌండ్ అయిపోయింది. వెల్ ప్లేడ్ సార్, ప్లీజ్. ఫాదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత 125 శ్రీనివాసరావు గారి కుటుంబం లీడ్లో ఉన్నారు. 100 పాయింట్స్ తోటి శర్మ గారి కుటుంబం దగ్గరలోనే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మదర్స్ రౌండ్. ఈ మదర్స్ రౌండ్ స్టార్ట్ చేయడానికి ముందు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. ఫస్ట్ రౌండ్ ఫాదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత శ్రీనివాసరావు గారి కుటుంబం 25 పాయింట్స్ లీడ్లో ఉన్నారండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ మదర్స్ రౌండ్. ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీదేనండి, మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి. మీ ప్రశ్న: ఆడవాళ్ళు మనీ ఎందుకు సేవ్ చేస్తారు? డబ్బులు ఎందుకు పొదుపు చేస్తారు ఆడవాళ్ళు మనీని ఎందుకు సేవ్ చేస్తారు? ఏ, సొంత ఇల్లు కొనుక్కోవడానికి, పిల్లల చదువుల కోసం, నగలు కొనడానికి, భవిష్యత్ కోసం. సొంత ఇల్లు కొనుక్కోవడానికి పొదుపు చేస్తారా? పిల్లల చదువుల కోసమని రేపు పొద్దున ఎంత ఖర్చు అవుద్దో అని చెప్పి సేవ్ చేస్తారా?
నగలు కొనుక్కోవడానికి సేవ్ చేస్తారా, భవిష్యత్తు కోసం అంటే ఏదైనా అవసరం రావచ్చు అని చెప్పి సేవ్ చేస్తారా? ఆడవాళ్ళు డబ్బులు ఎందుకు సేవ్ చేస్తారు? భవిష్యత్తు కోసం. మీ ఆన్సర్ భవిష్యత్తు కోసం. పిల్లల చదువు కోసం. పిల్లల చదువు కోసం చేస్తారు. పిల్లల చదువు కోసం, భవిష్యత్తు కోసం. మరి నగల కోసం సేవ్ చేసేవాళ్ళు ఎంతమంది? 75%. నేనే నా మిసెస్ కూడా అంటుంటారు 100 రూపాయలు ఇవ్వండి, 200 ఇవ్వండి దాచుకుని ఏం చేస్తావి అంటే ఏమైనా కొనుక్కుంటాను, గాజులు గొలుసు కొనుక్కుంటానని చెప్తుంటారు. ఎక్కువ శాతం వరకు చాలామంది 75% అలాగే చేస్తుంటారు. డబ్బులు దాచుకొని నగలు కొనుక్కుంటుంటారు. ఎందుకంటే ఆ నగలు దాస్తే రేపు పొద్దున ఇంకా పెరుగుతుంది కాబట్టి. వాళ్ళు కొనేది కూడా ఎక్కువ శాతం ఆడవాళ్ళు నాకు తెలిసి అది రెట్టింపు అవుతుందనే ఉద్దేశంతోనే కొంటారు తప్ప వేసుకొని తిరగడానికి కూడా కాదు. సొంత ఇల్లు కొనడానికి 25%. ఆ ఇల్లు ఆలోచన చాలా తక్కువ మందికే ఉంది. ఓకే, ఇప్పుడు ఒకరికి 50, ఒకరికి 100. 50 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చింది. భవిష్యత్తు కోసం 100 పాయింట్స్, పిల్లల చదువు కోసం 50 పాయింట్స్. 150 to 25. వావ్, 75 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఏం పర్లేదండి, మళ్ళీ ఆప్షన్ మీకే వచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఆడవాళ్ళని ఏది అడిగితే చెప్పడానికి ఇబ్బంది పడతారు? ఆడవాళ్ళని ఏది అడిగితే చెప్పడానికి ఇబ్బంది పడతారు? మీ వెయిట్ ఎంత అంటే చెప్పడానికి ఇబ్బంది పడతారా? కనిపిస్తూనే ఉంటుంది కదా, ఇంకేమో చెప్తారు. ఓకే, ఏజ్ ఎంత అంటే ఇబ్బంది పడతారా? మీ భర్త పేరు ఏంటి అంటే చెప్పడానికి ఇబ్బంది పడతారా? ఇంట్లో గొడవలు అడిగితే చెప్పడానికి ఇబ్బంది పడతారా? గొడవలు చాలామంది రెడీగా ఉంటారు. నేను చెప్తున్నాను ఆయన ఏం లేదని చెప్పేస్తుంటారు, నాకు తెలుసు. ఓకే, ఏం చెప్పడానికి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు? వెయిట్, ఏజ్, భర్త పేరు, ఇంట్లో గొడవలు. మీ ఆప్షన్. ఏజ్. ఏజ్ ఎంత అండి? చెప్పకూడదు కదండి. ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అందుకే మీరు ఆప్షన్ చెప్పారు. నెక్స్ట్ మీరు. వెయిట్. వెయిట్ చెప్పడానికి, ఎంత వెయిట్ ఉందని చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఓకే, భర్త పేరు చెప్పడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? 75% సిగ్గుపడతారు. అది మా ఆయన అంటుంటారు, చెప్పరు అనమాట. ఓకే, ఇంట్లో గొడవల గురించి చెప్పేవాళ్ళు 100% ఇంట్లో గొడవలు. ఏజన్నా అడిగితే చెప్తారేమో కానీ ఎవరన్నా వెయిట్ అయినా అడిగితే చెప్తారేమో కానీ గొడవలు చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఇంట్లో జరిగిన గొడవలు ఎందుకంటే ఒక్కడికి చెప్పామంటే రేడియో ఆన్ చేసినట్టే మొత్తం ప్లే అయిపోద్ది అన్ని చోట్ల. మన వీధంతా, ఇల్లు, మన మొత్తం ఊరంతా, తర్వాత పక్క ఊరు, అమెరికా నుంచి కూడా ఫోన్లు వస్తాయి. ఏంటి మీ ఆయన కొట్టాడంట కదా, నువ్వు తిరిగి చెప్పుతో కొట్టావంట కదా, మొత్తం వచ్చేస్తుంది మ్యాటర్ అంతా. కాబట్టి ఇంట్లో గొడవలు చెప్పడానికి. ఇప్పుడు ఒకళ్ళకి 25, ఒకళ్ళకి 50. వెయిట్ చెప్పడానికి ఇబ్బంది పడేవాళ్ళు 50% అండి. ఏజ్ చెప్పడానికి ఇబ్బంది పడేవాళ్ళు 25%. ఒకప్పుడు ఆడవాళ్ళు వయసు అడగకూడదు, మగవాళ్ళు జీతం అడగకూడదు అని అంటారు కదా, ఇప్పుడు అది పోయిందండి, చెప్పేస్తున్నారండి, డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఇబ్బంది పడట్లేదు ఎక్కువగా. ఓకే, 200 పాయింట్స్ మీవండి, 250 పాయింట్స్ మీవి. 50 పాయింట్స్ లీడ్లో ఉన్నారు మీరు. వెల్ ప్లేడ్. ఇప్పుడు పిల్లలకి వచ్చింది గండు కాలం. ఇప్పుడు మీరు 250ని కొనసాగించాలి, మీరు ఆ 250ని దాటాలి, మీకుందనమాట. ఇప్పుడు వీళ్ళకు ఉందండి, వాళ్ళు కొంచెం ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ప్రిపేర్ అయ్యేలోపు మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయ్యారే చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ గేమ్ షో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం. శర్మ గారి కుటుంబం మొత్తం మీద లాస్ట్ క్వశ్చన్ కొంచెం ఎక్కువ, 25 పాయింట్స్ ఎక్కువ సంపాదించుకొని 200కి వచ్చారు. ఇక్కడ 250లో ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ చిల్డ్రన్స్ రౌండ్. క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పడానికి రెడీ కదా? నువ్వు రెడీయా? రెడీ. దేనికి రెడీ? నువ్వు మళ్ళీ సేమ్ ఆన్సర్ చెప్తావా? వద్దులే, నేను క్వశ్చన్ అడగాను. సేమ్ క్వశ్చన్ అడిగితే సేమ్ ఆన్సర్ చెప్పరేంటి మరి? క్వశ్చన్ అన్న మార్చాలి కదా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీదే. మీరు కోరుకున్న తర్వాత మిగిలినవి వాళ్ళు కోరుకుంటారు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి?
తెలుసుగా మీకు? సూసైడ్స్ చేసుకుంటారు చాలామంది, ఆత్మహత్యలు చేసుకుంటారు. పిల్లలు కానీ చాలామంది స్టూడెంట్స్ కానీ వాళ్ళు. దానికి కారణం ఏంటి? ఏ రిజల్ట్స్ పాస్ అవ్వలేదని, ఫెయిల్ అయ్యానని చెప్పి చేసుకుంటారా? లవ్ అఫైర్స్, ప్రేమ ఫలించలేదనో, వాళ్ళ ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఆత్మహత్యలు చేసుకుంటారా? హెల్త్ ప్రాబ్లమ్స్, వాళ్ళ హెల్త్ ఎంతకీ బాగా అవ్వట్లేదు, డాక్టర్ ఫీజులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటారా? ఆర్థిక సమస్యలు, ఎంత ట్రై చేసినా ఇంట్లో ఇబ్బందులు, డబ్బులు ఉండట్లేదు చదువుకోవడానికి అని చెప్పి ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటారా? ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి మీ దృష్టిలో? మీరేమనుకుంటున్నారు? రిజల్ట్సా, లవ్ అఫైర్సా, హెల్త్ ప్రాబ్లమ్సా, ఆర్థిక సమస్యలా? లవ్ అఫైర్స్. లవ్ అఫైర్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటారంటారు. ఓకే, లవ్ అఫైర్స్. ఆర్థిక సమస్య. ఆర్థిక సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, డబ్బులు. ఓకే, ఆర్థిక సమస్యలు. సరే, రిజల్ట్స్ పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యానని చెప్పి ఎంతమంది? 50% రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు. హెల్త్ ప్రాబ్లమ్స్ 25%. హెల్త్ బాగాలేకపోతే ఎలాగో చచ్చిపోతాం కదా, మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడం ఎందుకని ఎవరు అలా చేయట్లేదు, తక్కువ మంది చేస్తారు. లవ్ అఫైర్స్, ఆర్థిక సమస్యలు, ఇందులో ఒకళ్ళకి 75, ఒకళ్ళకి 100. లవ్ అఫైర్స్కా, ఆర్థిక సమస్యలకా? ఎవరికి 100? వామ్ము, నువ్వు తక్కువదానివి కాదమ్మా, నువ్వు గేమ్కి రెడీ అన్నప్పుడే నేను గెస్ చేయాల్సి ఉండే. 100 పాయింట్స్, వెరీ గుడ్. 75 పాయింట్స్. ఓకే, 350 to 75 అంటే ఇంకా 75 పాయింట్స్ డిఫరెన్స్లో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళకి 25, మీకు 100 రావాలి. లాస్ట్ క్వశ్చన్ వస్తే సమానం అవుతుంది, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. బట్ ఫస్ట్ ఛాన్స్ వాళ్ళకే వచ్చింది. మీరు 25 కోరుకున్నారనుకో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, 100 కోరుకున్నారనుకో మళ్ళీ ఇంకా వాళ్ళకి ఛాన్స్ రాదు, మీరు గెలిచేస్తారు. లాస్ట్ క్వశ్చన్, దేన్ని ఎక్కువ మంది చాలా ఫ్రీక్వెంట్గా పోగొట్టుకుంటూ ఉంటారు? దేన్ని చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ మంది పోగొట్టుకుంటూ ఉంటారు? సెల్ ఫోన్స్నా, కీస్నా, కార్ కీస్ కావచ్చు, ఇంటి కీస్ కావచ్చు, బండి కీస్ కావచ్చు, కీసా, వ్యాలెట్ అంటే పర్స్ పోగొట్టుకుంటుంటారా? స్పెక్టికల్స్ అంటే కళ్ళజోడు పోగొట్టుకుంటుంటారా? దేన్ని ఎక్కువ మంది చాలా ఫ్రీక్వెంట్గా పోగొట్టుకుంటూ ఉంటారు? సెల్ ఫోన్సా, కీసా, పర్సా, స్పెక్టికల్సా? కళ్ళజోడ. స్పెక్టికల్స్. కళ్ళజోడు పోగొట్టుకుంటుంటారు. ఓకే, స్పెక్టికల్స్. పర్స్ ఆర్ వ్యాలెట్. ఓకే, సి. ఇక్కడ డి. నేను ఎందుకో సెల్ ఫోన్స్ అనుకుంటున్నాను, నా దగ్గర చాలా సెల్ ఫోన్లు పోయినాయి. 75%. కీస్ పోగొట్టుకునే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. 100 మీరు కీస్ చెప్పుంటే వాళ్ళకి 25 వచ్చి ఉంటే ఉండేది మ్యాచ్ ఆఫ్ ఇండియా. సూపర్గా ఉండేది. కీస్ చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? ఓకే, ఎవరికి 50 చెప్పారు మీరు, 25 చెప్పారు మీరు. వాళ్ళు నా మాట విని 25 చెప్పారు మిమ్మల్ని గెలిపిద్దామని. మీరే 100 చెప్పలేదు, 50 చెప్పారు. మీరు 100 చెప్పుంటే సమానం అయిపోవాలి ఇద్దరు. ఛాన్స్ ఉండింది మీకు. కీస్కి ఎందుకు చెప్పలేదు? కీస్ ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు పోగొట్టుకున్నారు, కీస్ చెప్పలేదు. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. శర్మ గారి కుటుంబం 325, శ్రీనివాసరావు గారి కుటుంబం 375. లాస్ట్లో మిస్టేక్ చేసినా కూడా వీళ్ళు మిస్టేక్ చేయడం వల్ల సేఫ్ అయిపోయారు. లేకపోతే 25 ఇక్కడ 100 చెప్పుంటే సమానం అయిపోయేవాళ్ళు ఇద్దరు. ఓకే, పిల్లలు కదా బాగానే ఎక్స్పెక్ట్ చేశారు. పిల్లల్ని పెద్ద క్వశ్చన్లు అడిగాం, నిజానికి చిన్న క్వశ్చన్లు అడగాల్సింది. బట్ ఇవాళ రేపు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేదండి, అందరూ అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు, అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కాబట్టి మా క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, సర్వే ఇలా ఉండిందనమాట. ఈ సర్వేలో కూడా పిల్లల్ని అడిగాం కాబట్టి వీటికి వాళ్ళు ఎలా చెప్పారు, ఎక్కువ మంది పిల్లలు వీళ్ళు ఎలా చెప్పారు అనేదే మనకి పాయింట్స్ డిసైడ్ అవుతాయి. ఓకే, మొత్తం మీద శ్రీనివాసరావు గారి కుటుంబం ఈరోజు భలే కుటుంబం ఎపిసోడ్లో విన్నర్స్. కంగ్రాచులేషన్స్. మీకు 25,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ని మీరు సొంతం చేసుకున్నారండి. నెక్స్ట్ రన్నర్స్ శర్మ గారి కుటుంబం, కంగ్రాచులేషన్స్. మీకు కూడా 10,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీరు సొంతం చేసుకున్నారు. కంగ్రాట్స్ అండి. బాగుంది కదా భలే కుటుంబం. ఓడిపోయినా గిఫ్ట్లు వస్తున్నాయి, గెలిచినా గిఫ్ట్లు వస్తున్నాయి. సూపర్. ఇక్కడితో అయిపోతుందా? అవ్వట్లేదు, ఇంకా ఉంది. నా దగ్గర 5,000 రూపాయలు క్యాష్ ఉంది. ఈ క్యాష్ నా దగ్గర పెట్టుకుంటే ఒప్పుకుంటారా వీళ్ళు? ఒప్పుకోరు. ఆడియన్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే నేనేం చేయాలి? చిన్న బ్రేక్ తర్వాత చెప్పు.
ఓకే, విల్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. ₹5,000 on the spot jackpot. 20 questions buzzer round. క్వశ్చన్ కి 10 పాయింట్స్ ఉంటాయి. రాంగ్ ఆన్సర్ కి 10 మైనస్, రైట్ ఆన్సర్ కి 10 ప్లస్. ఒక టీం చెప్పలేకపోతే నెక్స్ట్ టీం పాస్ ఆన్ అయిపోతే వాళ్ళు మేము చెప్తాము అంటే చెబితే 5 ప్లస్, చెప్పలేకపోతే -5. బజర్ రౌండ్ అండి. మీరు బజర్ మాత్రం నొక్కండి. ఎవరు నొక్కారో నేను చెప్పిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. బర్మా ప్రస్తుతం ఏమని పిలువబడుతుంది? మయన్మార్. మీకు తెలుసా ఆన్సర్? మయన్మార్ కరెక్ట్. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. రామాయణ విషవృక్షం నవల నొక్కేశారు, ఆన్సర్ చెప్పాలి. రామాయణ విషవృక్షం నవల అనగా నొక్కేశారు కాబట్టి క్వశ్చన్ మొత్తం చదవము. ఎవరు రచించారు? విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం విషవృక్షం అనే పుస్తకాన్ని రాశారు. కల్పవృక్షం కాదు, విషవృక్షం. రామాయణ విషవృక్షం నవల రచయిత్రి ఎవరు? అసలు రాసింది రచయిత్రి. -10. మీరు చెప్తారా ఆన్సర్? ఆప్షన్ తీసుకోవట్లేదా? నేనే చెప్తున్నాను. రామాయణ విషవృక్షం నవల రచయిత్రి ఎవరు? ముప్పాళ్ళ రంగనాయకమ్మ. తెలుసా అండి ఈవిడ? ఆవిడ పేరు తెలుసు కదా, అంటే ఆవిడ పరిచయం లేదు కానీ ముప్పాళ్ళ రంగనాయకమ్మ ఆవిడ రాశారు రామాయణ విషవృక్షం. మీరు -10లో ఉన్నారు, మీరు 10 పాయింట్స్లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. దాల్ లేక్ ఎక్కడ ఉంది? శ్రీనగర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు 0లో ఉన్నారు, మీరు 10లో ఉన్నారు. -10 నుంచి 0కి వచ్చారు. శ్రీకృష్ణుడి కన్నతల్లి పేరేంటి? శ్రీకృష్ణుడి కన్నతల్లి పేరు ఏంటి? దేవకీదేవి, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. దేవకి వసుదేవులు పుత్రుడు. నెక్స్ట్ క్వశ్చన్. శ్యామిలి లేటెస్ట్ గా నటించిన సినిమా ఏది? ఓయ్ బాగా చెప్తుంది అక్కడి నుంచి. అసలు బాంబు పెద్ద ముదురు ఆవిడ చెప్తుంది, వీళ్ళకి కూడా కనపడుతుంది కానీ ధైర్యం లేదు. ఓయ్ అంటుంది అక్కడి నుంచి మహాతల్లి. రైట్ ఆన్సర్, బేబీ శ్యామిలి అనలేదు, ఎందుకంటే ఇప్పుడు శ్యామిలి బేబీ కాదు ఆవిడ, ఇప్పుడు పెద్ద ఆవిడే హీరోయిన్. 20-10. నెక్స్ట్ క్వశ్చన్. హర్యానా రాష్ట్ర రాజధాని ఏది? చండీగఢ్. హర్యానా రాష్ట్ర రాజధాని చండీగఢే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆక్టోపస్ కి ఎన్ని టెంటకిల్స్ ఉంటాయి? మళ్ళీ నొక్కారు. 8. ఎట్లా వెళ్తాయి కదా అవి ఇలా. రైట్ ఆన్సర్, 8. వావ్, 40-10. నెక్స్ట్ క్వశ్చన్. చైనాలో జరిగిన ఒలింపిక్స్లో బంగారు పతకం గెలుచుకున్న భారతీయుడు ఎవరు? ఫస్ట్ లెటర్ ఏమో తెలుగులో ఆతో స్టార్ట్ అవుద్ది, సెకండ్ లెటర్ ఏమో ఇంగ్లీష్లో సెకండ్ లెటర్తో స్టార్ట్ అవుద్ది, బి. భలే ఉంది కదా, బి అలా స్టార్ట్ అవుద్ది పేరు. తర్వాత అభినవ్ బింద్రా, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అభినవ్ బింద్రా, రైట్ ఆన్సర్, బాగా గెస్ చేశారు. అంటే అభినవ్ బింద్రా అని. నెక్స్ట్ క్వశ్చన్. 2040. ముత్యాల ముగ్గు సినిమా డైరెక్టర్ ఎవరు? విశ్వనాథ్ అండి. కె విశ్వనాథ్. -10. మీరు చెప్తారా ఆన్సర్? చెప్తారా? ఛాన్స్ తీసుకుంటున్నారా లేదా ఫస్ట్ చెప్పండి, దాని తర్వాత
తీసుకోవట్లేదు. బాపు గారండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ మధ్య టీఆర్పీ నుంచి టీడీపీకి వెళ్ళిన సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరు? దేవేంద్ర గౌడ్. దేవేంద్ర గౌడ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2040. గౌతమ బుద్ధుడు ఈ చెట్టు కింద జ్ఞానోదయం పొందాడని అనగానే మీరు ఆపేశారు. పీపల్ ట్రీ. ఏంట్రీ? పీపల్ ట్రీ. పీపలా? పీపల్ అంటారా ఇంగ్లీష్లో దాన్ని? తెలుగులో ఏమంటారు? బోధి వృక్షం అంటారు. బోధి వృక్షం అంటారు. బోధి వృక్షం. బోధి వృక్షం రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, బోధి వృక్షం. గౌతమ బుద్ధుడు ఈ చెట్టు కింద జ్ఞానోదయం పొందాడని అంటుంటారు. బోధి వృక్షం. నెక్స్ట్ క్వశ్చన్. బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా? సినిమా పేరు భీష్మ. భీష్మ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళుతున్నప్పుడు అడ్డగించిన పక్షి పేరేంటి? జటాయువు. జటాయువు రైట్ ఆన్సర్. జటాయువు. 40 గెలవకూడదని లేదు, మళ్ళీ గెలవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. రెడీ అండి, క్వశ్చన్స్ అయిపోతున్నాయి. నిన్ను వదలబొమ్మాలి అనే డైలాగు అరుంధతి మూవీలో ఉంది. క్వశ్చన్ అవ్వకముందే నొక్కేశారు. నిన్ను వదలబొమ్మాలి అనే డైలాగ్ ఏ సినిమాలోనిది? రైట్ ఆన్సర్ అరుంధతి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా 1983లో క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్న కెప్టెన్ ఎవరు? కపిల్ దేవ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మొక్కలు ఆహారం తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? ఫోటోసింథసిస్. తెలుగులో చెప్పాలి నాకు. నువ్వు చెప్పిన ఆన్సర్కి క్వశ్చన్ నువ్వు చెప్పు. యు ఆస్క్ ద క్వశ్చన్ ఫర్ యువర్ ఆన్సర్. ఇంగ్లీష్లోనా? హౌ డు ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్? ఎట్లా? వాట్ ఈస్ ద ప్రాసెస్? ఫోటోసింథసిస్. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. దాని తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఓకేనా? తెలుగు టీవీలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు తెలుగు కూడా నేర్చుకోరండమ్మా, లేకపోతే మాకు ఇబ్బంది అవుద్ది, మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం ఇప్పుడు. ఓకే, కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ కూడా రైట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ కనుగొన్నది ఎవరు? ఓకే, చార్లెస్ బాబేజ్. ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. 60-70. నెక్స్ట్ క్వశ్చన్. రసరత్నాకరం పుస్తకాన్ని రచించినది ఎవరు? రసరత్నాకరం పుస్తకాన్ని రచించింది ఎవరు? చెప్పండి, ఎవరండి? రసరత్నాకరం పుస్తకాన్ని రచించింది ఎవరో తెలియదా మీకు? ఎవరు? ఆచార్య నాగార్జునాచార్య. రైట్ ఆన్సర్. ఆచార్య నాగార్జునుడు. వెరీ గుడ్, బాగా గెస్ చేశారు మిమిక్రీని. ఆన్ ద స్పాట్ 5000 రూపీస్ జాక్ పాట్ ఎవరు సొంతం చేసుకుంటున్నారు ఈ 5000 రూపీస్? 70-70 సమానంగా ఉన్నారు. 2 ప్రశ్నలు ఉన్నాయండి. మరి ఆ 2 ప్రశ్నల్ని అడగడానికి ముందు చిన్న బ్రేక్. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడు? వెల్కమ్ బ్యాక్ టు వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ గేమ్ షో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం. నేను ఇది అడిగేలోపే నొక్కడానికి రెడీగా ఉన్నారు ఆయన. ఇంకా క్వశ్చన్ అడగలేదు. అయితే మీకు క్వశ్చన్ అడగాలంటే ముందు మీరు క్లిప్పింగ్ చూడండి. క్లిప్పింగ్ చూశాక నేను క్వశ్చన్ అడుగుతాను. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎందుకురా నా జీవితంతో చెలగాట వాడుతున్నావు? ధైర్యంగా ఉండు ఆయన. ఇంకెక్కడి ధైర్యం రా? మీ ఇద్దరితో సరిపుచ్చుకుంటే పోయేది. ఇదిగో వీడు పుట్టాడు, నా ధైర్యం చచ్చిపోయింది. క్లిప్పింగ్ చూశారు కదా, క్వశ్చన్ అడుగుతున్నాను.
బజర్ పట్టుకొని రెడీగా ఉండండి. ఎవరు ఆన్సర్ చేస్తారో. 70-70 సమానంగా ఉన్నారండి. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో క్లిప్పింగ్ ఏ సినిమాలో? యజ్ఞం. యజ్ఞం. 70-70 సమానంగా ఉన్నారు. ఈ టైంలో మీరు నొక్కారు, యజ్ఞం అని ఆన్సర్ చెప్పారు. వెరీ గుడ్ అని నేను అందాం అనుకునే లోపు మీరు రాంగ్ ఆన్సర్ చేసేశారు. 10-. యజ్ఞంలో అతను ఇలా ఉండడు, ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళ ఇలా నిలబడతాడు. యజ్ఞం సినిమాలో అతని క్యారెక్టర్ గుర్తుందా? ఇంత జాలీగా ఉండడు, అందులో సీరియస్గా ఉంటాడు. మీరు ఆన్సర్ చెప్పడానికి ఛాయిస్ తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటాం సార్. రణం. రణం రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఎవరు చెప్పారు రైట్ ఆన్సర్ అని? ఎవరే ఛాన్స్ తీసుకున్నారు, అయినా మీరు చెప్పేశారు రైట్ ఆన్సర్. వెరీ గుడ్. రణం. 75-60. సెక్రటరీని తెలుగులో ఏమంటారు? కార్యదర్శి. చెప్పండి. కార్యదర్శి రైట్ ఆన్సర్. వెరీ గుడ్. మీరు చెప్దాం అనుకోలేదు కదా అసలు ఈ ఆన్సర్, వదిలేశారు టోటల్గా, ఎందుకంటే తెలియదు. సెక్రటరీని తెలుగులో ఏమంటారు అనేది కొంచెం కష్టమే. కరెక్ట్గా చెప్పాను. మీరు ఇందాక ఒక మిస్టేక్ చేయకుండా ఉండుంటే యాజ్ ఇట్ ఈస్గా ఇద్దరు సమానంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక 5 పాయింట్స్, ఓన్లీ ఆ 5 పాయింట్స్ తోటి యజ్ఞం రణం అనే ఛాయిస్ తోటి రణం అటు వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళే గెలిచారు. యజ్ఞం అని మీరు చెప్పకుండా అసలు అటెంప్ట్ చేయకుండా ఉన్నా కూడా మీకు టెన్షనే లేదు. వాళ్ళు 80కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు 80కి వచ్చేవాళ్ళు. వెరీ గుడ్, బాగా చెప్పారండి. 70-75 టోటల్గా ఆన్ ద స్పాట్ 5000 కూడా శ్రీనివాసరావు గారి కుటుంబమే గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. డబ్బులు మీరు ఇంట్లో తీసుకొచ్చి ఇస్తారా, మీరే ఖర్చు పెడుతుంటారా? ఇంట్లో ఖర్చులన్నీ నేనే ఇస్తా ఉంటాను. ఇంట్లో అండి. ఎంత నెలకింత అని ఇచ్చేస్తాను. నెలకింత ఇచ్చేస్తాను. మరి ఎక్కువైతే ఏం చేయాలండి మేము? మళ్ళీ అడుక్కోవాలి మిమ్మల్ని? అంతేనా? అడగొద్దు, మీరు ఇచ్చేసుకోండి. 5000. కంగ్రాచులేషన్స్, బాగా ఆడారు, బాగా చెప్పారు, వెల్ ప్లేడ్ అండి. నైస్, కంగ్రాట్స్. మీరు కూడా బాగా ఆడారు సార్, బాగా ఆడారండి, వెల్ ప్లేడ్. యజ్ఞం ఏదో ఆన్సర్ చెప్పావు, ఏంటది? మొత్తం మీద భలే కుటుంబం ఈరోజు ఎపిసోడ్లో శ్రీనివాసరావు గారి కుటుంబం 2 గెలుచుకున్నారు. భలే కుటుంబంలో 25,000, అలాగే జాక్పాట్ రౌండ్లో 5,000, 30,000. ఇక్కడ వీళ్ళు రన్నర్అప్గా ఉండి 10,000 రూపీస్ గెలుచుకున్నారండి. మరి మీరు కూడా ఒక గిఫ్ట్ గెలుచుకోవాలనుకుంటున్నారా ఇంత ఆనంద క్షణాల్లో, మీరు ఇంత హాయిగా చూస్తున్నప్పుడు? అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. బాలల దినోత్సవం ఎప్పుడు? సెప్టెంబర్ 10th, అక్టోబర్ 10th, నవంబర్ 10th, నవంబర్ 14th. ఇందులో మీ ఆప్షన్ ఏంటో మీరు వెంటనే బీకే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ టైప్ చేసి 56006655కి SMS చేయండి. వాళ్ళు గిఫ్ట్లు వచ్చి ఎంత సంతోషంగా ఉన్నారో మీరు కూడా ఒక గిఫ్ట్ సొంతం చేసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు మీకు ఒక గిఫ్ట్ అందిస్తారు కరెక్ట్ ఆప్షన్ పంపించిన వాళ్ళలో డ్రా తీసేసి. మరి మీ లక్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. గత శనివారం ఎపిసోడ్లో మేము అడిగిన SMS ప్రశ్న: ప్రముఖ హీరో వెంకటేష్ తండ్రి పేరు ఏంటి? ఏ అల్లు రామలింగయ్య, బి రామానాయుడు, సి విఆర్ నాయుడు, డి రమణారెడ్డి. సరైన సమాధానం SMS ద్వారా వినైన విజేత. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ మిక్సీ. ఏదైనా కొనండి, 800 నుండి 1000 రూపాయల వరకు తగ్గింపు పొందండి. సహసమర్పణ GRT Stylus. Look